ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు నాగవరలక్ష్మి. అందరికీ నమస్కారం. మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ, వివాహాలు, సమస్యలు, పరిష్కారాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ బ్రాహ్మణ వివాహ వ్యవస్థపై సాంప్రదాయాలు, కుటుంబ విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం మొదలగు అంశాల ప్రభావం ఉంటుంది. నేటి సమాజ మార్పుల కారణంగా వివాహాలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ఒకటి వివాహానికి ఆలస్యం, విద్యా, ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వం అనే అంశాల కారణంగా వయస్సు పెరిగి, జాతకాలు కుదరక, కుటుంబ సభ్యుల అభిప్రాయ భేదాల వలన, ఆధ్యాత్మిక పరిమితుల వల్ల వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. దీనికి పరిష్కారం పిల్లలకు చిన్నతనం నుండి విద్యతో పాటు వివాహానికి తగిన సమయాన్ని కేటాయించాలని, కుటుంబ విలువలు, వివాహ ప్రాముఖ్యతను తెలియజేస్తూ జాతకాలు, సంబంధాలు కుదిర్చి త్వరగా వివాహానికి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. 2. కలిసి జీవించే తీరులో మార్పులు. పాతతర సాంప్రదాయాలకు కొత్త జీవనశైలికి మధ్య వ్యత్యాసం వలన సర్దుబాటు చేసుకోలేక కుటుంబ పెద్దలతో మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. దీనికి పరిష్కారం పాత తరానికి, కొత్త తరానికి మధ్య వారధిగా కుటుంబ పెద్దలు నిలబడి పరస్పర అంగీకారంతో నిర్ణయాలు తీసుకుంటూ ఓర్పు, సహనం, పరస్పర గౌరవంతో సంసారాన్ని ముందుకు నడపాలి. 3. ఆర్థిక పరిస్థితుల ప్రభావం. పెళ్లి ఖర్చులు పెరిగాయి. ఉద్యోగ, వ్యాపార నిబద్ధత వలన మరియు ఆర్థిక భద్రత కోసం కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించాల్సి వస్తోంది. దీనికి పరిష్కారం పెళ్లి ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ అండదండలతో జీవిస్తూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఆదాయ వ్యయ సమతుల్యాన్ని పాటించాలి. 4. వివాహ సంబంధిత ఆచార సాంప్రదాయాల మధ్య భేదాలు. ఆయా ప్రాంతాలను బట్టి వివాహ పద్ధతులు, ముహూర్తాలు, పండుగలు, వివాహ వేడుకలు జరుపుకోవడంలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. మరియు క్రొత్త తరానికి సాంప్రదాయాలు పాటించడం భారంగా ఉన్నది. దీనికి పరిష్కారం మన కుటుంబ సాంప్రదాయాలను మనం పాటించుకుంటూనే క్రొత్త మార్పులను అంగీకరించాలి. వధూవరులు, పెద్దలు స్నేహపూర్వకంగా నిర్ణయాలతో మెలగాలి. ఆచారాలను సరళంగా అందరూ పాటించే విధంగా అమలు జరపాలి. 5. పెళ్లి తర్వాత కుటుంబ సంబంధాలు. అత్తమామలతో, కుటుంబ సభ్యులతో ఉండే సంబంధాలు క్షీణించటం వలన మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయి. మరియు భార్యాభర్తలు ఉద్యోగాల వలన కుటుంబంతో గడపలేకపోతున్నారు. దీనికి పరిష్కారం భార్యాభర్తలు సమాన గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ తరచూ అత్తమామలతోనూ, కుటుంబ సభ్యులతోనూ కలుసుకుంటూ, మాట్లాడుకుంటూ కుటుంబ అనుబంధాలను బలోపేతం చేసుకోవాలి. ముగింపు. ఆధునిక జీవనశైలిని అంగీకరిస్తూ ఎంతో పవిత్రమైన బ్రాహ్మణ వివాహ వ్యవస్థ విలువలు కాపాడుకుంటూ, పరస్పరం అర్థం చేసుకుంటూ, సంయమనంతో వైవాహిక జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా కొనసాగించాలి. ధన్యవాదములు. జై హింద్.